ఈరోజు ప్రశ్న, వేర్ వాజ్ ద కంట్రీస్ ఫస్ట్ సోలార్ బస్ స్టేషన్ సెటప్ ఇన్ గుజరాత్? దేశంలో మొదటి సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ సూరత్, వడోదర, గాంధీనగర్, అహ్మదాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సూరత్. దేశంలోనే మొదటి సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో నిర్మించారు. సూరత్లో కూడా ఎక్కడ నిర్మించారు అనేసి అంటే ఆల్తాన్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ బస్ స్టేషన్ ఉంది చూడండి ఒకసారి. సోలార్ బస్ స్టేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించారు. దీనికి ఇక్కడ 100 కోట్ల రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ మరియు సెకండ్ లైఫ్ బ్యాటరీ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అనేసనంటే ఈ బస్ స్టేషన్లో 24 గంటలు గ్రీన్ రీఛార్జ్, అంటే మనకి మామూలుగా ఏంటంటే మనకి బస్సులకు రీఛార్జ్ చేస్తూ ఉంటారు కదా, గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తుంది అనమాట. ఈ రెండింటి వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటి అనేసనంటే ఆ బస్సులకి గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యం 24 గంటలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఎంత ఖర్చు పెట్టారు అనేసనంటే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 1,60,00,000 రూపాయలతో ఈ సోలార్ బస్ స్టేషన్ నిర్మించారు. ఈ బస్ స్టేషన్ వల్ల ఉపయోగం ఏంటి అనేసనంటే సంవత్సరానికి సుమారు 1,00,000 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇంధన ఖర్చు ఉండదు. తర్వాత పర్యావరణానికి మనకు మామూలుగా సహజంగా ఈ పొల్యూషన్ ఉంటుంది కదా, ఈ పొల్యూషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ బస్సెస్ అంతా మొత్తం ఈ ఎలక్ట్రిక్ రీఛార్జ్ వల్ల మాత్రమే నడుస్తాయి కాబట్టి ఇంధన రంగంలో పొదుపు ఉంటుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. ఈ సోలార్ బస్ స్టేషన్ని ఎవరి సహకారంతో రూపొందించారు అనేసి అంటే జర్మన్ సంస్థ అయినటువంటి జిజ్ వారి సహకారంతో ఈ సోలార్ బస్ స్టేషన్ని నిర్మించారు.